అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్‌డిడికే క్రియేషన్స్. ఈరోజు మనం చూస్తున్నాం కట్టెల పొయ్యి మీద ఉండ్రాళ్ళ ఆరతి. ఉండ్రాళ్ళ పాయసం, ఉండ్రాళ్ళ ఆరతి అన్న ఒకటే. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఉండ్రాళ్ళ ఆరతి. ఉండ్రాళ్ళ ఆరతికి కావాల్సిన పదార్థములు: బెల్లం, 1 కేజీ బెల్లం, కొబ్బరి చిప్ప, వాటర్, 1 కేజీ రైస్, 1/2 కేజీ పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పును రైస్ను నానబెట్టుకొని ఉంచుకోవాలి 4 అవర్స్ ముందు. ఇప్పుడు పొయ్యి మీద ఒక తపాలా పెట్టుకొని దానిలో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మరిగిన వాటర్లో 1/2 కేజీ పచ్చిశనగపప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా ఒక గిన్నెలో తీసుకొని మిక్సీ గిన్నెలో తీసుకొని పొడి చేసుకోవాలి. అప్పుడు వరిపిండిగా తయారవుతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని గ్రైండ్ చేసుకుంటే వరిపిండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా జల్లించడం వలన మృదువైన మెత్తనైన వరిపిండి వస్తుంది. ఈ విధంగా వచ్చిన వరిపిండిని వేడి నీళ్ళు వేసుకొని ఉండలుగా చేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలుపుతూ ఉండాలి. 2 చేతులతోని బాగా మెదపాలి. ఇలా 2 చేతులతో మెదపడం వల్ల ఆ పిండిలో వాటర్ వేసిన తర్వాత ఆ తడికి ముద్దలుగా ఉండలుగా వస్తుంది. మరో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకా ఉండలు ఎక్కువగా వస్తాయి. వేడి నీళ్ళు వేసుకుంటేనే ఉండలుగా వస్తుంది పిండి. టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ఎక్కువ నీళ్ళు వేయడం వలన పిండి జ్యూసీగా అయిపోతుంది. అప్పుడు ఉండ్రాలు రావు. ముందుగా పొయ్యి మీద పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉడికిన తర్వాత దానిలో ఉండ్రాలుగా చేసుకున్న పిండిని వేసుకోవాలి. వేసుకొని ఆ పచ్చిశనగపప్పు ఈ వరిపిండి మిశ్రమం బాగా కలిసేటట్టు మెదుపుకోవాలి. మనం గరిటె పెట్టి కలపకపోతే మొత్తం అంతా పెద్ద ఉండగా ఉండిపోతుంది. ఈ విధంగా మెదిపిన తర్వాత 1 కేజీ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ముక్కలుగా కట్ చేసిన ఉడికిపోతుంది. టేస్ట్గా కూడా ఉంటుంది. 1 కేజీ రైస్కి 1 కేజీ బెల్లం వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఈ మిశ్రమంని కాసేపు ఉడకనివ్వాలి. బెల్లాన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. అడుగు పెట్టనివ్వకూడదు. మిశ్రమం ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పని తురుముకొని ఉంచుకోవాలి. ఆ తురుముకున్న కొబ్బరిని ఈ ఉడికిన మిశ్రమంలో వేసుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత కొబ్బరి తురుముని వేసుకోవడం వలన ఆరతి మరింత టేస్ట్గా ఉంటుంది. మీకు ఇష్టంగా ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్ మాత్రమే. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మారిపోతుంది. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం ఉండ్రాళ్ళ పాయసం రెడీ. కట్టెల పొయ్యి మీద ఉండ్రాళ్ళ పాయసం వండితే మరింత టేస్ట్గా కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SDDK
30 క్రియేషన్స్.